హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ద స్టోరీ విత్ ఇన్. ఈరోజు కథ లెడ్ మాస్క్ల రహస్యం. లెడ్ మాస్క్ మిస్టరీ. ఇద్దరు వ్యక్తులు ఒక కొండపైకి నడిచారు. కేవలం వర్షపు కోట్లు తప్ప మరేమీ తీసుకెళ్లలేదు. కొన్ని గంటల తర్వాత వారు మరణించి కనుగొనబడ్డారు. రక్తం లేదు, గాయాలు లేవు, పోరాడిన ఆనవాళ్లు లేవు. కానీ వారిద్దరూ తమ కళ్ళపై లెడ్ మాస్క్లు ధరించి ఉన్నారు. ఇక అసలు కథలోకి వెళ్తే 1966లో బ్రెజిల్లో ఇద్దరు ఎలక్ట్రానిక్ టెక్నీషియన్లు చనిపోయి కనిపించబడ్డారు. వారి ప్రక్కనే వింత పదాలు ఉన్న ఒక నోట్బుక్ దొరికింది. అవి నిర్ణీత స్థలంలో కలవండి, గుళికలు తీసుకోండి, సిగ్నల్ కోసం వేచి ఉండండి. వారు తీసుకున్న గుళికలు ఏమిటో పోలీసులు తెలుసుకోలేకపోయారు. వారి పర్సులు, డబ్బు తీయబడలేదు. విషమిచ్చిన ఆనవాళ్లు లేవు. వారు తమ ఎలక్ట్రానిక్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి గ్రహాంతర వాసులతో కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని నమ్ముతారు కొందరు. మరికొందరు అది విఫలమైన రహస్య సైన్స్ ప్రయోగమని అంటారు. ఇంకొందరు వారు దాగి ఉన్న కల్ట్కు చెందిన వారని. మరియు ఈ రోజు వరకు వారు ఏ సిగ్నల్ కోసం వెళ్లారో ఎవరికీ తెలియదు. తమ కళ్ళకు రక్షణగా వాడిన ఆ లెడ్ మాస్క్లు ఎందుకు అవసరమయ్యాయో తెలియదు. ఇది లెడ్ మాస్క్ రహస్యం. మీరు చూస్తున్నారు ద స్టోరీ విత్ ఇన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.